రాజే రెడీ అయ్యావా? ఈరోజు మనం వినుకొని వెళ్తున్నాం. ఎందుకు? మొన్న వారం పని చేస్తాం కదా, మేస్త్రి గారు డబ్బులు ఇవ్వాలి. చేతిలో ఉన్న అబ్బాయి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళంటే తీసుకుని వెళ్ళడానికి వెళ్తున్నాం. ఫోన్ పే కొడతాను మొన్న ఈరోజేమో చేతులు ఉన్నాయి డబ్బులు తీసుకోమని చెప్పాడు. అదిగాక మనం వారం రోజుల పైన పని చేసాం కానీ ఒక చిల్లుగా అంటే రూపాయి కూడా మనం డబ్బులు తీసుకోవాలా. ఎందుకని? అన్ని ఒక ముఖంగా తీసుకోవచ్చు అని చెప్పేసి. దేనికని అట్టా తీసుకుంటే? దేనికి అట్లా అంటే ఏదైనా అవసరానికి ఒకసారిగా డబ్బులు మొత్తం ఉంటే ఏదైనా వస్తువు తీసుకోవడమా అయితే ఒక దాన్ని కట్టుకోవడమా? సుకన్య స్కీమ్స్ కానీ. అవును, ఈ రోజు సుకన్య స్కీమ్ కడదామా? కట్టేద్దాం. సరేనా? అలాగే. మన కష్టార్జితం వారం. మళ్ళీ ఈ రోజు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ పని చేసాడు లేదా కనుక్కొని మేస్త్రి గారిని ఎల్లుండి నుంచి వెళ్ళొచ్చు. అది కూడా కరెక్టే. నా డబ్బులు ఎంతో తెలుగు లెక్క చూపించుకోవాలి ఇవాళ. లెక్క చూపించుకొని నువ్వేగా మా మేస్త్రివి. నా కూలి ఎన్ని రోజులైంది, నా కూలి నాకు మా పిల్లల ఫీజు కట్టేయాలి. ఫీజు కా చీరక? ఫీజుకే మా పిల్లలు చిన్న చదివేస్తున్నా, సుహాస్ బాబుని చదివేస్తున్నా. అబ్బాయి ఫీజు కట్టాలి, డబ్బులు ఇచ్చే. సరే లెక్కేసుకో. ఎన్ని రోజులు చేసావు నువ్వు? 6 రోజులు. 6 రోజులు చేసావు. 6 రోజులు ఏంది, 7 రోజులు చేసా. సరే 7 రోజులు చేసావు, మరి నీ కూలి ఎంత? 700. నీ కూలి 700. సరే 7 రోజులు నీకెంత రాబడతాయి చెప్పు? నాకు తెలీదు, నువ్వు చదివితే దాన్ని బట్టి నేను ఇస్తాను నీకు. 10,000 వస్తాయి. అదే మరి నీకు 2,000 వస్తాయి. మరి ఎంత వస్తాయి చెప్పు? 7 రోజులు పని చేసావు, 700 కాడికి 2 రోజులు 1,400. సరే కత్తే 7 రోజులకి చెప్పు? నేను చెప్పను, నువ్వు చదివితే దాన్ని బట్టి నీకు డబ్బులు ఇస్తా. 5,000 100 తక్కువ 5,000 వస్తాయి. 49 వందలు 7,000 ఎంత? 49 కదా, 4,900 వస్తాయి నీకు. మరి నేను నీతో పాటు ఎన్ని రోజులు చేసే పని? నువ్వు 1 రోజు రాలే ఇంకా. నేను 8 రోజులు చేసా, మరి నాకెంత రావాలి? 8,000 ఒక నీ డబ్బులు కలిపితే అంటే ఒక 100 తక్కువ 5,000. 7,000 ఒక 5,000 13,000. 13,000లో సుహాసినికే 5,000 సుకన్య స్కీమ్ కట్టేద్దాం. మిగతా ఎంత ఉంటాయి? సుకన్య స్కీమ్ 5,000, 8,000 ఉంటాయి. 8,000 ఉంటాయి కదా. 8,000లో పిల్లల ఫీజు ఒక 4,000 కట్టేద్దాం. మనం ఒక 2,000 కదా కట్టింది. సరే 4,000 కట్టేస్తే ఇంకెంత ఉంటాయి? ఇంకో 4,000 ఉంటాయి. ఒక 1,000 రూపాయలు ఏమో పాలకి పాలకి కడదాం ముందుగానే, ఒక 15 రోజులకి లేదా 10 రోజులకి. మనం పాలు డైలీ పోయించుకోవాలి, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు పెరుగు పాలు అవన్నీ కావాలి వాళ్ళకి. ఇంకెంత ఉంటాయి? ఎంత కడతావు పాలకి? 1,000. 3,000 ఉంటాయి. 3,000లో 1,000 రూపాయలు మనకి. దేనికి? ఇవాళ పోయి రావడమే, దానికి ఒక 100 రూపాయల ఖర్చు. 1,000 రూపాయలు దేనికంటే మన పెళ్లి ఖర్చుకి, మన మ్యారేజ్ వెడ్డింగ్ ఉంది కదా, పెళ్లి రోజు ఉంది కదా, 1,000 రూపాయలు పెళ్లి రోజుకి ఖర్చు. 500 కేకు, 500 100 రూపాయలేమో మసాలాలు, 200 ఏమో చికెను, ఇంక 200 ఉంటుంది ఇక దంసవులు పెరుగుకి వాటికి సరిపోతుంది. 1,000 రూపాయలు. ఇంకో 1,000 ఉంటాయి. ఇంకో 1,000 రూపాయలు ఏమో సాధన పుట్టినరోజుకి, వాడి కేక్కి బట్టలకి. 300 ఏమో కేకు. అయిపోయా. ఇది మధ్యతరగతుల ఆలోచనలో మైండ్ సెట్. 10,000 కాదు 13,000 వస్తే ఆ 13,000లో ఎన్ని చేసుకున్నాం చూడండి, ఎన్ని ఖర్చులు. పని బాగున్నట్టు ఉంటాం, పని పోతాం, పని జరగాల.
ఖర్చు పోయే పోవాలా, వస్తే దుడ్డు వచ్చే దుడ్డు వస్తూ ఉండాలా, పోయే లోడు పోతూ ఉండాలా. బొబ్బస్కాయ రాజకుమారి తిని మొహం కూడా గ్లో వచ్చేస్తుంది బాగా. మంచిది రాజీ, మా అమ్మల చెట్టు స్కిన్కి మంచిది బొబ్బస్కాయ. ఏ మందులు కూడా కొట్టినవి కూడా కాదు. సరే బయలుదేరదాం మరి ఎందుకంటే. సరే అబ్బాయికి ఫోన్ చేసి రాజేశాలు కూడా వస్తున్నారు. సరే రాజీ, మనం పని చేసే వెంచర్ దగ్గరకు వచ్చాం. మేస్త్రికి ఫోన్ చేస్తున్నా, కలవట్లేదు. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలోకి వచ్చాం కదా, కొంచెం సిగ్నల్ అటు ఇటుగా ఉండిద్ది. ఒక అరగంట ఉండి అటు ఇటుగా డబ్బులు తీసుకుని బయలుదేరదాం మరి. ఏంది గుడ్డయ్య గారు మంచిలు తెప్పిల్లాడు కూడా. దోయ్ హాయ్ చెప్పు. చెప్పపోతే ఏమలే. ఎండ ఈరోజు ఎక్కువ ఉంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయలుదేరేప్పుడు చల్లగా ఉంది వాతావరణం, పార్క్ కాడికి వెళ్దాంలే అనుకున్నాం. సరేలే చల్లబడితే వెళ్దాంలే. వాటర్